అమ్మా అమ్మా ఒకసారి లేరా. ఏమిటే? ఒకసారి అటు చూడు. చూసావా అమ్మా, వాడితో ఆ ఈకలు పకపకలు. వీడి వల్లే దాని మొగుడు జైలు పాలయ్యాడనే బాధ ఏ కోసానా లేదు. వాడితో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతుంది. పైగా దీన్ని డ్రాప్ చేయడానికి వాడింటి వరకు వచ్చాడు చూడు. అవునే, ఇంతకు ముందిది పరాయి మగాడితో కాదు, పరాయి ఆడాళ్లతో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు. ఈ మధ్య దీనిలో చాలా మార్పొచ్చింది. అయితే మీరు కాఫీ తాగనంటారు? మీరు మరీ అంత ఫీల్ అవుతానంటే వచ్చి తాగుతానులేండి. ఏ అలవాటు మరీ మితిమీరటం మంచిది కాదని కాఫీ కట్ చేశాను. మీరు బలవంత పెడుతున్నారు. సరే పదండి, తాగిస్తా. వద్దులేండి. మీరు కాఫీ గురించి ఇంతసేపు క్లాస్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని బలవంత పెట్టడం కరెక్ట్ కాదు. థ్యాంక్స్ అండి, అర్థం చేసుకున్నారు. ఓకే మరి వెళ్ళొస్తాను. ఓకే అండి, బాయ్. ఓకే బాయ్. పద పద, ఇదంతా చూసినట్టు ఏముండకు, దాన్నిప్పుడేం అడకు. పద. అమ్మా ఇందు, ఏంటత్తయ్యా? ఎలా వచ్చావమ్మా? ఆటోకా బస్సుకా? లేదత్తయ్యా, సుధీర్ గారు డ్రాప్ చేశారు. సుధీర్ డ్రాప్ చేశాడా? చూడమ్మాయ్, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. సుధీర్ మీకు బంధువే కావచ్చు, నీ చెల్లెలికి స్వయానా మరిదిగారే కావచ్చు. కాకపోతే నీకు పరాయివాడు. నీ భర్త జైల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో నువ్వతని కార్లో రావడం, అతనితో స్నేహంగా ఉండడం అంత మంచిది కాదమ్మా. ఇరుగు పొరుగు వారు చూస్తే చెవులు కొరుక్కుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నేనేదో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు ఎందుకు కంగారు పడాలత్తయ్యా? అయినా మీరు తప్పు అనుకుంటున్నారా ఏంటి? చిచి, నేనెందుకు తప్పుగా అనుకుంటానమ్మా? లోకం పోకడ గురించి చెప్తున్నాను. సరేనమ్మా, ఉండు, కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఆ అబ్బాయి కారులో రావడం ఇరుగు పొరుగు చూసే ఉంటారు. వాళ్ళు రకరకాలుగా కథలు ఊహించుకుని ఊరంతా ప్రచారం చేస్తారు. అదే అమ్మ చెప్తుంది, అర్థం చేసుకో. వాళ్ళకి నోర్లున్నాయి, అలాగే వాళ్ళ బుర్రలకి కాస్త ఇంగితం ఉంటే అవతల వాళ్ళ గురించి అలా చెడుగా మాట్లాడరు. ఒకవేళ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ కర్మ. దానికి నేనేం చేస్తాను చెప్పండి? ప్రపంచం గురించి ఆలోచిస్తూ మనం భయపడుతూ బ్రతకక్కర్లేదు. ఈ మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి, కానీ మనమేమీ సెపరేట్ ప్రపంచంలో ఉండటం లేదు కదా. ఈ ప్రపంచంలోనే ఉంటున్నాం, ఈ జనం మధ్యే ఉంటున్నాం. వాళ్ల నోళ్లలో నానటం అంత మంచిది కాదని. నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి శాంతోదిన. మీరు గిరి అన్నయ్యతో విడిపోయి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు మీరిక్కడ పుట్టింట్లోనే ఉంటున్నారు. మీ గురించి కూడా ఇరుగు పొరుగు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. మరి దానికేమంటారు చెప్పండి? నా గురించి వాగే వాళ్ల నోళ్లలో పురుగులు పడిపోతాయి. వాళ్లకేం తెలుసు నా సమస్యల గురించి, నా కాపురం గురించి? కానీ మరి నా సంగతి కూడా అంతే కదా వదినా. నేనేంటో నాకు తెలుసు. అపార్థం చేసుకునే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. మీరు నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటే చాలు. చూసావాది ఎంత బరితెగించి సమాధానం చెప్తుందో? చూస్తున్నాను. దీంతో ఇంతకంటే సున్నం పెట్టుకోకు. దీని అవసరం మనకెంతో ఉంది. నీ తమ్ముడు జైలు నుంచి విడుదలయ్యాక ఆ తరువాత చూద్దాం దీని సంగతి. అమ్మ బాబోయ్, గీతాంజలి పాట వస్తున్నప్పుడు గుర్తొస్తోంది గీతకి కాల్ చేయాలని.
ఇదేంటి కొంపదీసి ఇందు గారు అన్నట్టు తను ఫోన్ చేసినప్పుడు మాట్లాడకుండా తర్వాత చేస్తానని పెట్టేసినందుకు హర్ట్ అయిందా? ఆల్రెడీ ఇందు విషయంలో చాలా పొసెసివ్గా ఉంటుంది. ఇందుతో నాకున్న స్నేహం గురించి తనకు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను కదా. ఎలాంటి అపార్థాలు రాకూడదని చెప్పాను. తను అర్థం చేసుకుని సరే అంది. ఇప్పుడు ఫోన్ తీయకపోవడానికి కారణం ఏంటి? అదే ఉండదులే, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. చెయ్యను. మళ్ళీ నాకు కాల్ చేస్తారో లేదో చూద్దాం. నేను తీయకపోతే మళ్ళీ ప్రయత్నించకుండా వదిలేస్తారా? ఏమండి, మీరు మీ కోడలు గారిని సపోర్ట్ చేస్తూ మా అమ్మని నానా మాటలు అన్నారు. ఆవిడక్కడ తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చునుంది. నేనేం నానా మాటలు అనలేదే, ఉన్నమాటే అన్నాను. ఏంటండి మీరు ఆవిడ్ని అన్నని మాటలని పైగా ఉన్నమాటే అన్నాను అంటున్నారు? అంటే ఏంటి? మా అమ్మ నాతో పాటు కలిసి ఉండకూడదా? ఈ ఇంట్లో ఉండకూడదా? ఆవిడకి ఆ హక్కు లేదంటారా? నేను మొన్నటి వరకు మీ అమ్మ గురించి ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడానా? ఆవిడ మధు గురించి అనరాని మాటలు అంటుంటే ఆవిడ మాట్లాడింది ఎంత తప్పో ఆవిడ తెలుసుకోవాలని అలా మాట్లాడాను. మీరెలా మాట్లాడినా ఆవిడ బాగా హర్ట్ అయ్యారు. ముందు మీరొచ్చి కాస్త సర్ది చెప్పండి. సర్ది చెప్పడం కాదు, ఆవిడ వయసు అయిపోయిన ఆవిడ, పైగా అత్తగారు. ఇలా మాట్లాడడం ఏం బాలేదు బావగారు. ఏంట్రా, ఏంటి నోరులేస్తుంది? మరి మీరు మీ కోడల కోసం మా అమ్మని అంటారు, నేను మా అమ్మ తరపున మాట్లాడకూడదా? ఇదేం న్యాయం బావా? రేయ్, నేనక్కడున్నది నా కోడలా మీ అమ్మగారా అని చూడలేదు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేదే చూశాను. ఆవిడ పెద్ద ఆవిడేదో మాట్లాడింది, దానికి మీరు అంత మాట అనేస్తారా? ఆవిడేదో ఈ ఇంట్లో గతి లేకున్నట్టు అలా మాట్లాడారు. ఇదంతా మీ కోడలు గారి వల్లే అన్నారు, అది నాకు తెలుసు. మీరు మీ కోడలతోటి క్షమాపణ చెప్పిస్తే తప్ప మా అమ్మ భోంచేయనంటుంది. కోడలు క్షమాపణ చెప్పడం తర్వాత ముందు మీ అమ్మగారిని కోడలికి క్షమాపణ చెప్పమను. ఆవిడ మాట్లాడింది తప్పు. ముందు గొడవ మొదలుపెట్టింది కూడా ఆవిడే. ఏంటండి ఇది? అమ్మ మీ కోడలికి క్షమాపణ చెప్పాలా? ఇదెక్కడి చోద్యం అండి? ఆవిడ తిండి తిప్పలు మానేసి కూర్చునుంది. ఆవిడ పస్తులతో మాడి చచ్చిపోని అని అలాగే ఉంటారా? ఎందుకండి ఇంత పంతం మీకు? వచ్చి ఆవిడకి సర్ది చెప్పండి. అంతేకాదు, మధుతో కూడా క్షమాపణ చెప్పించాలి, లేకపోతే భోంచేదంట. బాబాయ్, క్షమాపణే కదా, పెద్ద ఆవిడే కదా. ఆవిడ గురించి నేనొక మెట్టు దిగడంలో తప్పేం లేదు. నేనొచ్చి సారీ చెప్తాను. పాపం తిండి తిప్పలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా, నువ్వేదో సర్దుబాటు చేయాలని క్షమాపణ చెప్తానంటున్నావు గాని అవతల మనిషి తప్పు తెలుసుకోవాలి కదా. నువ్వు ఊరుకోమ్మా, ముందు ఆవిడ కూడా తప్పు తెలుసుకుని దిగిరాని, అప్పుడే మాట్లాడదాం. లేదు మావయ్య, మీరు కూడా బామ్మగారిని అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అదేంటమ్మా, నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు? తప్పు పట్టడం కాదు మావయ్య, ఎంతైనా మీ అత్తగారు పెద్ద ఆవిడ. రండి, ఒకసారి వెళ్ళి ఆవిడకి సర్ది చెప్దాం. ఏంటమ్మా నువ్వు? మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య, రండి.
దేవకి నేనుండను, నేను బయలుదేరుతాను. బామ్మగారు, నా వల్ల మీరు హర్ట్ అయి ఉంటే గనక నన్ను క్షమించండి. మీరిలా పస్తులు ఉండడం, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానండం ఏం బాలేదు. ప్లీజ్. అనాల్సినవన్నీ అనేసి మీ మావగారితో కూడా నన్ను అనిపించి ఇప్పుడొచ్చి సింపుల్గా సారీ అంటే సరిపోతుందా? నేనుండను. నాకేం సిగ్గు సరం లేదా? పస్తులుండి చచ్చిపోతానే తప్ప పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అసలు ఇంట్లో ఉండను. దేవకి, మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు తన వైపు లేకపోయినా ఇంటి కోడలిగా బాధ్యతగా వచ్చి క్షమాపణ చెప్తుంది. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఎవ్వరూ ఇక్కడ ఆపరు. వెళ్ళాలనుకుంటే వెళ్ళమని చెప్పు. వెళతా నేను. ఈ ఇంట్లో నేనుండను. అమ్మా అమ్మా నువ్వు ఆగమ్మా. బావగారు, మీరు అని మాటలు అన్నారు కదా, మీరు సర్ది చెప్పండి. ఏంట్రా, ఇప్పుడు నేను కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా? కాళ్ళదాకా ఎందుకులేండి. అత్తగారు నన్ను కూడా లేకుండా అనరాని మాటలన్నీ అన్నారుగా. చాలా బాధేసింది నాకు. కానీ మీరు చేసింది తప్పు అనేది తెలుసుకున్నారా? ముందు మీరు మాట్లాడింది తప్పని తెలుసుకున్నారా? నేనేమంత తప్పు మాట్లాడాను? అప్పుడు మీది తప్పు కానప్పుడు నాది కూడా తప్పు కాదు. అంతేలే, ఇలాగే ఉంటారులేండి. కోడల్ని వెనకేసుకొస్తూ అత్తగారిని ఇలాగే అవమానిస్తాను మీరు. అమ్మా, నువ్వు అసలే తిండి తిప్పలు లేకుండా ఆకలితో నీరసించిపోయావు. ఇలా అరవకే. అవునరా, నువ్వు చెప్తే గుర్తొస్తుంది. అసలే నీరసంగా ఉందిరా. అమ్మో అమ్మో అమ్మా అమ్మా. మీ ఇష్టం అండి. తింటే తినండి, లేకపోతే పస్తులు ఉండండి. చెప్పాల్సింది చెప్పాం. బావా, ఏమండి? మావయ్య, 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 ఏంటిది? చూసావు కదమ్మా, ఇదంతా తలతిక్క మేళం. పస్తులుంటే ఉండని. మావయ్య, బామ్మగారేం పస్తులు లేరు, బానే తింటున్నారు. అవునా? అదేంటది? లోపలికి వెళ్ళగానే ఫుడ్ వాసన వచ్చింది, గమనించలేదా మీరు? అవునమ్మా, నాకు అలానే అనిపించింది. కానీ ఆవిడ గొడవలో పడి సరిగా పట్టించుకోలేదు. మంచం కింద సగం తినేసి వదిలేసిన కంచె ఉంది మావయ్య. అవునా? ఇప్పుడే తెలుస్తా ఆవిడ సంగతి. మావయ్య, వద్దు మావయ్య. మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళి ఆవిడ తింటూ కూడా పస్తులున్నట్టు నాటకం ఆడిందని బయటపడిందనుకోండి, దానికి గొడవ చేస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళు, చిన్నపిల్లలు ఒక్కలాంటి వాళ్లే. వదిలేయండి, ఎందుకు అనవసరంగా గొడవ? అలా కాదమ్మా, ఇలాంటి దొంగ పిల్లుల వ్యవహారాలు తేల్చాలి. ఎందుకీ నాటకాలు? మావయ్య, ఇప్పుడు గాని మీరు ఆ వ్యవహారం బయటికి లాగారే అనుకోండి, మళ్ళీ దానికి అత్తయ్యతోనూ తిట్లు పడతాయి. ఆవిడికి మొహం చెల్లదు. తిన్నదని మీకు తెలియడం కోసమే చెప్తున్నాను. ఏమిటోనమ్మా, ఇలాంటి వాళ్ల మీద కూడా నువ్వు జీవకారుణ్యం చూపిస్తున్నావు. దోమల్ని కొట్టిపడేయాలి, వాటిని ఇలా పెట్టి పోషించకూడదు. ఏంటి గీత మళ్ళీ కాల్ చేయనేలేదు? ఏంటబ్బా, నేను ఇందుని డ్రాప్ చేసిన తర్వాత వచ్చేదారిలో 2 సార్లు కాల్ చేశాను, ఫోన్ తీయలేదు. ఇప్పటికీ తీయట్లేదంటే ఖచ్చితంగా మేడం గారు స్ట్రైక్ చేస్తున్నట్టే లెక్క. ఆడాళ్ళు అసూయాలక పక్కపక్కనే ఉంటాయంటారు. మేడం గారు అలిగినట్టున్నారు, చెప్తా. చెయ్యనుగాక చెయ్యను. ఆన్లైన్లోకి వచ్చి మెసేజ్ చూసుకుని ఫోన్ తీయవా? ఆన్లైన్లోకి వచ్చి మెసేజ్ చూసుకొని ఫోన్ తీయవా? అయ్యో, నేను ఆన్లైన్లో మెసేజ్ చూడడం చూసేశారా? మరిప్పుడెలా? అయ్యో, ఏంటూ, గంట నుంచి 3 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీయవా? గంట నుంచి మీరేదో 100 సార్లు 1000 సార్లు ప్రయత్నించినట్టు అంత గొప్పగా చెప్తారేంటి? 3 సార్లు కాల్ చేశారు, అది ఇప్పుడు చేసింది 3వ సారి. ఇంతకుముందు 2 సార్లు చేశారు, తీయకపోయేసరికి పోతే పోయిందిలే అని వదిలేశారు. అరే, నువ్వేదో పనిలో ఉండుంటావు, లేకపోతే ఫోన్ చూసుకుని ఉండవు.
మిస్డ్ కాల్ చూసి నువ్వే ఫోన్ చేస్తావు అనుకుని ఆగాను. ఫోన్ తీయకపోతే అస్తమానం కాల్ చేస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా? నేను ఫోన్ తీయకపోతే నేను తీసేంత వరకు మీరు చేస్తూనే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు మీరేం పట్టించుకోనే లేదుగా. ఇది మరీ బాగుంది. ఫోన్ తీయకపోతే కాసేపు ఆగటం అనేది సంస్కారం. కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉన్నావంటే అది మర్యాద కాదు. ఆ మర్యాద నేను పాటించా. నాకేం మర్యాదలు అక్కర్లేదు. చూడు, ఎవరికైనా ఇంపార్టెంట్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవి రెండూ ఉండాలి. మన గురించి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోకపోయినా, అవతలి వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మనకు విలువ లేనట్టే లెక్క. ఇదిగో ఇవన్నీ నాకు తెలీదు. ప్రేమించే మనిషి దగ్గర ప్రేమను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే ఎక్స్పెక్ట్ చెయ్యంది ఎప్పుడూ కోరుకోనిది కూడా ఒకటి ఉంటుంది. ఎక్స్పెక్ట్ చెయ్యంది కోరుకోనిదా? ఏంటది? ఇగ్నోరెన్స్, అలాగే గ్రాంటెడ్ గా తీసుకోవడం. ఇగ్నోరెన్సా? నేనేం ఇగ్నోర్ చేశాను? అలాగే గ్రాంటెడ్గా ఏం తీసుకున్నాను? అవును, ఈ పిచ్చిది ప్రేమిస్తుంది ఎక్కడికి పోతుందిలే అని మీకు చులకనైపోయింది. అందుకే మీరు ఆఫీస్ నుంచి బయలుదేరగానే కనీసం కాల్ కూడా చేయలేదు. నా అంతటా నేను చేస్తే మీరేమో ఎవరినో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అని డ్రాప్ చేశాక ఫోన్ చేస్తాను అన్నారు. ఎవరినో కాదు, ఇందుని. అదేలేండి, మీ కాబోయే భార్య కంటే ఫ్రెండ్స్కే ప్రియారిటీ ఎక్కువైపోయింది. గీత, అలా ఎందుకు అనుకుంటున్నావు? తను నా ఫ్రెండ్, నువ్వు నా ఫియాన్సీ. నువ్వు అర్థం చేసుకున్నట్టు అవతలి వాళ్ళని అర్థం చేసుకోమంటే ఎలా? నువ్వే అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోరు. ఐఎమ్ సారీ. నేను డ్రాప్ చేసిన వెంటనే నీకు ఫోన్ చేశాను, నువ్వే అలగి తీయలేదు. ఇదిగో, మన మధ్య ఇప్పుడే గిల్లి కజ్జాలుంటే అవి గొడవల దాకా వెళ్ళిపోతాయి. తర్వాత నీ ఇష్టం. అయ్యో, గొడవలేమొద్దు. నేను జస్ట్ అలిగానంతే. ఇవేం మనసులో పెట్టుకోకండి. లేదులే. ఇంకేంటి విశేషాలు? చూడాలనుంది. వీడియో కాల్లోకి రానా? రేయ్, త్వరగా రండ్రా బాబు, ఆకలేస్తుంది. మీకోసమే వెయిటింగ్. మీరొక్కరే ఉన్నారేంటి నాన్న? అమ్మమ్మేది? అమ్మ మిగతా వాళ్ళంతా ఎక్కడా? మీ అమ్మమ్మకి పొద్దున్న గడ్డి పెట్టాం కదరా, దాంతోటే కడుపు నిండిపోయిందంట. ఇక జీవితంలో భోజనమే వద్దని చెప్పి ఆ గడ్డితోనే సరిపెట్టుకున్నట్టున్నారు. మావయ్య, బామ్మగారిని మీరే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవును నాన్న, ఆవిడేదో నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటుంది. మీరవి పట్టించుకుని మీరమ్మమ్మని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అరే బాబు, మీరిద్దరూ చాలా గొప్పోళ్ళు. నేనంత గొప్పవాణ్ణి కాదు. ఆవిడ చేసే తప్పుల్ని కూడా సరదాగా తీసుకుంటూ పట్టించుకోకుండా ఉండడానికి. నేను కూడా సరదాగా తీసుకొని పట్టించుకోకుండా ఉన్నానే అనుకో, ఆవిడ ఇంకాస్త నెత్తికెక్కేస్తుంది. మొన్నటి వరకు నేను చేసిన పొరపాటు అదే. మా పెళ్ళైన కొత్తలోనే ఆ నోటికి ఆవిడకి కొన్ని హద్దులు పెట్టుండాల్సింది. ఏదైనా అంటే అత్తగారికి మర్యాద ఇవ్వలేదని ఫీల్ అవుతుందేమోనని కాస్త ఏమర్పాటుగా ఉండిపోయాను. అదే నాకిప్పుడు శాపం అయిపోయింది. సర్లేండి, మీకు అమ్మమ్మ కంటే ఎక్కువ చాదస్తం అయిపోయింది. అయిపోయిన విషయాన్ని వదిలేయకుండా ఇంకా ఎందుకు లాగుతారు? అమ్మమ్మని భోజనానికి పిలుద్దాం. వెళ్ళి అందరినీ భోజనానికి పిలుస్తాను. అమ్మా, పిలవడాలన్నీ అయిపోయాయి. వాళ్ళకి వద్దని చెప్పి స్ట్రైక్ చేస్తున్నట్టు పెద్ద సీన్ వేశారులే, వదిలే. అలా కాదు మావయ్య, మరోసారి పిలుద్దాం. భోంచేసేటప్పుడు పిలవాలి కదా. అమ్మా, తినవలసిన వాళ్ళు దొంగ పిల్లుల్లా సైలెంట్గా తినేశారు. మరీ మన కోసం పస్తులుంటారని నువ్వు పిచ్చిగా నమ్ముతున్నావా ఏంటి? అంతా నాకు తెలుసు. ఏంటి, వాళ్ళు భోంచేసారా? రేయ్, చెరువు చుట్టూ ఉన్నవాళ్లు శాకాహారులే అయితే చెరువులో ఉన్న చేపలు ఏమైపోయాయి అన్నట్టు ఇంట్లో వండిన తిండి 30% కనపడట్లేదు. మరి ఏమైనట్టు? వండిన పాత్రలే తినేస్తాయా ఏంటి? అవునా? అవును. నువ్వు కూర్చోరా, ఎవరి కడుపులు వాళ్ళు చూసుకోవాలి కదా. కూర్చో. ఏంటి మావయ్య మీరు కూడా? ముందు నువ్వు కూర్చోమ్మా. వాళ్ళంతా ఆల్రెడీ భోంచేశారు. సీరియస్గా తీసుకోకు. నువ్వు వడ్డించమ్మా. ఈరోజు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం.
అరే నాకెందుకో ఇమ్మీడియట్గా మీ ఇద్దరికి ఒక సలహా ఇవ్వాలనుందిరా. ఏంటో అంత అర్జెంట్ సలహా? అర్జెంట్ కాదు గాని వెంటనే నా బుర్రలోకి వచ్చింది. అదే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు కూడా కాదనకుండా పాటించాలి మరి. ముందు మీరు మీ సలహా ఏంటో చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, మీరిద్దరూ చక్కగా వేరు కాపురం పెట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పెట్టా బేటా సర్దుకుని బయటికి పోయే టైం వచ్చేసింది. ప్రశాంతంగా మీరిద్దరు కలిసి వేరు కాపురం పెట్టేయండి అని ప్రపోజల్ పెట్టాడు. వాడి పేరు మీదున్న ఆస్తులన్నీ మన పేరు మీదకి మారిపోవాలి.